ఈ రోజు నేను చేసే లాస్ట్ ఎక్సర్సైజ్ గానీ మీరు చేస్తే మీ అప్పర్ చెస్ట్ డిఫరెంట్ లెవెల్ పంప్ అయితే అచీవ్ చేయగలుగుతుంది. హలో గైస్, వెల్కమ్ టు 16th ఎపిసోడ్ ఆఫ్ గెయిన్ సిరీస్. ఈ రోజు మనం చేయబోతున్నాం చెస్ట్ అండ్ ట్రైసెప్. ఇవాళ సాటర్డే అవడం వల్ల నాన్ వెజ్ అయితే తినకూడదని ఫిక్స్ అయ్యానమాట. సో ఈ రోజు మీల్ వచ్చేసరికి రాజ్మా కర్రీ, వెజిటేబుల్ అండ్ రైస్. లంచ్ తింటాను కానీ నా మైండ్ లో అయితే ఒకే క్వశ్చన్ రన్ అవుతుంది, ప్రోటీన్ ఇంటేక్ ఫుల్ఫిల్ చేయగలనా లేదా. ఈ రోజు మీల్ తిన్నాక నాకు తెలియకుండానే నేను ఒక 5 hours అయితే పడుకోపోయాను గైస్. పడుకొని లెగ్సాక మన ప్రీ వర్కౌట్ అయితే తీసుకున్నాం. ఈ రోజు ప్రీ వర్కౌట్ వచ్చేసరికి రైస్, కేక్స్ అండ్ ప్రోటీన్ షేక్. ఇంకా లేట్ చేయకుండా జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. ఈ రోజు జిమ్ వచ్చేసరికి ప్యూర్ జిమ్ అథ్లీట్ స్ట్రీట్. మొన్న ఫోన్ తో రికార్డ్ చేస్తుంటే ఫోన్ కెమెరా ఆపేమన్నారని చెప్పి ఈ రోజు డిఎస్ఎల్ఆర్ అయితే తీసుకొచ్చాను. అన్ఫార్చునేట్లీ ఆ ట్రైనర్ అయితే లేడు. ఈ రోజు మన ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి స్మిత్ మిషన్ ఫ్లాట్ ప్రెస్. గైస్, నా ఇన్నేళ్ళ ట్రైనింగ్ లో నేను ఒక ట్రిక్ అయితే మిస్ అయ్యాను. అదేంటంటే కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీతింగ్. బ్రీతింగ్ అనేది చాలా డిఫరెన్స్ మేక్ చేస్తుంది. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఇంక్లైన్ మషిన్ ప్రెస్. నేను ఎప్పుడైనా సరే మైండ్ టు మసిల్ కనెక్ట్ చేయాలనుకుంటే కళ్ళు మూసుకొని విజువలైజేషన్ అయితే చేస్తాను గైస్. మన ట్రైసెప్ ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఈజెడ్ బార్ స్కల్కర్స్ అయితే చేసాం. ఇది నా ట్రైసెప్ లో ఫేవరెట్ ఎక్సర్సైజ్, ఎందుకంటే ఇది చాలా బాగా పడుతుంది. ఐసోలేషన్ కోసం సింగిల్ హ్యాండ్ డంబుల్ పుల్వర్స్ అయితే చేసాం గైస్. గుర్తుపెట్టుకోండి, ఎల్బో స్ట్రైట్ గా ఉంచడం వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఫైనల్ గా ట్రైసెప్ ఎండ్ చేయడానికి ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్ అయితే చేసాం. ఇది కూడా ఎల్బో ఫిక్స్డ్ గా పెట్టి ప్రెస్ డౌన్ అయితే చేయాలన్నమాట. ద బెస్ట్ ఫీలింగ్ అబౌట్ దిస్ ఎక్సర్సైజ్ ఇస్ దట్ మీరు ఆ ట్రైసెప్ టీయర్ అవడం ఫీల్ అవ్వగలరు. ఇంకా నేను స్టార్టింగ్ లో చెప్పిన చెస్ట్ పంపర్ వచ్చేసరికి డిక్లైన్ పుషప్స్. కాన్సన్ట్రేషన్ తో చేయండి, రిజల్ట్ మీరే చూడండి. ఇంక ఇవాళ పోస్ట్ వర్కౌట్ మీల్ వచ్చేసరికి రాజ్మా కర్రీ, రైస్ అండ్ వెజిటేబుల్స్. ఈ ఎపిసోడ్ కింద గైస్. మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.